ఈరోజు కొరకు ప్రభు మనకు అనుగ్రహించే ఆలోచన వాక్యాన్ని మనము ఒక అర్ధగంట లేదా 35-40 నిమిషాల లోపు మనము దేవుని మాటలు ధ్యానం చేద్దాము. అందరికీ సుపరిచితమైన లేఖన భాగమే అయినప్పటికీ ఆ కోణంలో మనము ఇంతవరకు ఆలోచించటం లేదు కనుక, మనం ఆలోచించడానికి అసలు సాహసించట్లేదు కనుక, ప్రయత్నించట్లేదు కనుక దానిని మనము కొద్ది నిమిషాలు ఒక్కసారి మనము పునశ్చరణ చేసుకుంటే, ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మంచిదని నాకు అనిపించింది. కీర్తన గ్రంథము 34వ సంకీర్తన, కీర్తన గ్రంథము 34వ సంకీర్తన. దావీదు భక్తుడు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. మనం ఇది ధ్యానించాం గతంలో, చాలా వివరణాత్మకంగా కూడా ధ్యానించాం మనము. ఇందులో 8వ వచనాన్ని మనం చూస్తే మనందరికీ సుపరిచితమైన వచనం, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. మొదటి పాదాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. దాన్ని వివరించుకోవడానికి ముందుగా మనము ఎప్పుడైనా సరే ఏ పదార్థాన్నైనా దేనినైనా సరే, పండ్లనైనా లేకపోతే భోజనాలనైనా లేకపోతే స్వీట్స్ అయినా హాట్ అయినా మాంసాహారాలైనా పచ్చళ్ళైనా ఏ పదార్థాన్నైనా ఏ ఫలాన్నైనా ఏ పుష్పాన్నైనా దేనినైనా సరే రుచి చూడటానికి కారణం ఏంటి? రుచి చూడటం అంటే అర్థం ఏంటి? ఆ పదార్థాన్ని మన నాలుకకు తగిలించి ఒకసారి ఏ భావం కలుగుతుందో ప్రశ్నించుకోవటం, అదే రుచి చూడటం అంటే. డిడ్ యూ గెట్ మై పాయింట్? రుచి చూడటం అంటే ఏంటబ్బాయి అంటే ఆ పదార్థం తినటానికి పనికొచ్చేదా పనికిరాందా, అది బలమైందా బలహీనమైందా, దాంట్లో ఏవైనా విష పదార్థాలు ఉన్నాయా, ఇట్లాంటి నిర్ధారణ కోసం మొట్టమొదటి మనుషులు ఎవరైతే ఉన్నారో వారు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిదానిని కూడా ఇది తినొచ్చు ఇది తినకూడదు. సృష్టిలో దేవుడు అన్ని రకాలైన వృక్షాలను సృష్టించారట, ఫలాలను సృష్టించారట. 4 రకాలైనవి మనకు కనపడ్డాయి జాతులు. అవన్నీ ఏంటంటే మనకు ఆహారానికి పనికి వచ్చేది ఒక జాతి, తర్వాత రెండవది ఔషధ మొక్కలు, ఔషధ విలువలు కలిగినటువంటి మొక్క ఉన్నటువంటి చెట్లు రెండవది, మూడవది మంచి చెడ్డల వివేచన ఇచ్చేటటువంటిది అకార్డింగ్ టు ద బైబిల్. మనకు బైబిల్కి బయట ఉన్న జ్ఞానం మనకు అక్కర్లేదు. పరిశుద్ధ గ్రంథంలో ఏమున్నదో అవే మనము నమ్ముతాము, విశ్వసిస్తాము, అనుసరిస్తాము, ధ్యానిస్తాము. కనుక ఇందులో ఉన్నటువంటిది ఏంటంటే 4వది ఏంటంటే జీవవృక్షం. ఇవి మనకు తెలుసు. ఇందులో దేనినైనా ఇది ఆకుకూర తినొచ్చు, ఇది కూరగాయ తినొచ్చు, ఇది పండు తినొచ్చు, ఇది ఔషధ మొక్క వాడచ్చు, ఇది విషపూరితమైనది దగ్గరకు రానివ్వకూడదు. గన్నేరు పువ్వులు అంటారు, గన్నేరు పప్పులు అంటారు కదా, ఎవరైనా కూర అనుకుని తింటారు దాన్ని? ఎవరో చెప్పారు మొట్టమొదట, దాని రుచి చూశారు, దాని దెబ్బ తిన్నారు వాళ్ళు ఎవరో కదా, రుచి చూసే ఉంటారు. మొట్టమొదట చూసిన వాళ్ళు దాని ద్వారా దెబ్బ తినే ఉంటారు. తర్వాత శాస్త్రపరంగా చూసినప్పుడు సైన్స్లో సైనైడ్ అనేటటువంటి దాన్ని ఎవరో రుచి చూడాలని మొట్టమొదట ప్రయత్నించి ఎస్ అని ఒక అక్షరం రాసి చచ్చిపోయాడంట దాన్ని తిని. రుచి చూడటం అనేటటువంటిది ఎస్ అని రాసి చనిపోయాడు. చాలామంది చేయని ప్రయత్నం తాను చేశాడు. అది అతను చెప్పి చేసి ఎస్ అని రాయబట్టి ఈ రోజున సైనైడ్ అందరూ తినట్లేదు. అలా రాసి చెక్ చేసి ఉండకపోతే ఏంటి పరిస్థితి? రుచి చూడటం అనే దానికి వెనుకున్న కారణాల్లో మొదటిది ఏంటంటే, ఎందుకండి చెప్పండి, అది ఏ పదార్థము, ఎందుకు పనికొస్తుంది, ఔషధ విలువలు ఉన్నదా, బలాన్ని ఇచ్చేటటువంటిదా. కొన్నిసార్లు కొన్ని కుకింగ్ సంబంధించిన ఛానళ్ళు మాకు కొంచెం వెసులుబాటు దొరికితే 5 నిమిషాలు 10 నిమిషాలు పావుగంట ఈ దేవుని పరిచర్యలో, సంగీత పరిచర్యలో, సేవా పరిచర్యలో కొంచెం వెసులుబాటు దొరికితే కొన్ని వంటలు చూసేటప్పుడు వాళ్ళు వాళ్ళ వంటల వెసులుబాటులో మనం ఎన్నడూ చూడనటువంటి కొన్ని రకాలైన పువ్వులను కోసుకొచ్చుకొని టీ పొడిలో వేసుకొని పువ్వులు టీ కాసుకొని ఆ పువ్వుల రసంతో వచ్చిన టీని తాగుతూ ఉంటారు. నాకు అనిపిస్తుంది మనం ఎప్పుడూ తాగలేదు కదా, అవి విషపూరితం అయి ఉండొచ్చేమో కదా, వాళ్ళు ఏంటి చచ్చిపోరేంటి, జబ్బులు రావేంటి అనుకుంటా. మనకంటే నిగనిగలాడుతూ
తేజోమయంగా చక్కగా ఆరోగ్యంగా కనపడుతున్నారు వాళ్ళు. అంటే ఏంటి, అప్పుడు నాకేం తెలుస్తుంది? అప్పుడు అది చూసిన తర్వాత మొట్టమొదటిసారి ఓహో, పలానా పువ్వులను తెచ్చుకొని మనం కూడా టీలో వేసుకొని తాగితే చాలా లాభం అన్నమాట. మొన్న ఒకళ్ళు చెప్పారు, మందార పువ్వులన్నీ కోసుకొచ్చి ఆ మందార పువ్వుల రేఖలన్నీ తెంపి వాటన్నిటినీ కూడా పొద్దున్నే గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని ఆ రసం తాగితే జుట్టు పెరుగుద్ది, తాగితే విరోచనాలు అవుతాయేమో అనుకున్నాను నేను. వాళ్ళేమో బాగుంటుందని చెప్పారు. ఎలా తెలిసింది ఇదంతా అంటే, వాళ్ళు ఒకసారి వాటిని రుచి చూచి తెలుసుకుని ఇది ఏ పదార్థము అనుకున్నారు. ఈరోజు వంటలు వండాము అందరం కలిసి సామూహికంగా, ఒకళ్ళు ఉప్పేసి ఒకళ్ళు తక్కువ వేసి అలా చేసి ఏం చేసాము, మొత్తం మీద ఏకాభిప్రాయంతో మంచి రుచికరమైన వంట చేసాం అనుకుంటున్నాం. అది రుచికరమైందని అనుకుంటే కుదరదు. అది తినేటప్పుడు రుచి చూచి ఉప్పు తక్కువ ఉంది, కారం ఎక్కువ ఉంది, మసాలాలు ఎక్కువైపోయినాయి, మాంసం ముక్కలు ఉడకలేదు, పసుపు ఎక్కువైపోయింది, ఇదేంటి బాబు నీ సువాసన వస్తుంది, చికెను, అన్నం మాడిపోయింది, రకరకాల అభిప్రాయాలు. దేన్ని బట్టి తెలుస్తుంది? నీ లోపల ఉన్నటువంటి మాటలాడటానికి పెట్టినటువంటి నాలుకకు మరొక గుణం ఏంటంటే రుచులు చూసేటటువంటి గుణం. దాని మీద కొన్ని బడ్స్ ఉంటాయి. ఏం బడ్స్ అవి? టేస్ట్ బడ్స్ అనేటటువంటి టేస్టింగ్ బడ్స్ మనకు పదార్థాల్లో ఉన్నటువంటి రుచులను మనకు తెలియజేస్తున్నాయి. ఏ ఉప్పేస్తే కూరకు రుచి వస్తుందో అది ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే, తినలేం. దానిని ఎలా తెలుసుకుంటాం ఎక్కువైంది తక్కువైందని? రుచి చూసి, నాలుకను ఉపయోగించి, టేస్టింగ్ బడ్స్ను ఉపయోగించి. ఒకటి, అది ఏ పదార్థమో తెలుసుకోవటానికి మనం రుచి చూస్తాం. రెండవది రుచుల కొరకు అయినటువంటి ఉప్పు శాతం తెలుసుకోవటానికి మనము దానిని వాడుతున్నాం. ఇంకొకటి ఏంటంటే, కొంతమంది ఉద్దండులైనటువంటి కిచెన్ మాస్టర్స్ ఉంటారు. ఉద్దండులైన కిచెన్ మాస్టర్స్ వాళ్ళు కళ్ళు మూసుకొని ఏ పదార్థమో చెప్పేస్తారు. మరీ ఉద్దండులు ఉంటారు, ఉద్దండులు టేస్ట్ చేసి చెప్తారు ఏ పదార్థాలు. కొంతమంది ఉద్దండులు ఏంటంటే వాసన చూసి చెప్తారు, కొంతమంది దాని షేప్ చూసి చెప్తారు. ఇట్లాంటి ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఇవన్నీ కూడా రుచి చూసి. చివరిది ఏంటంటే ఇష్టాల కొరకు రుచి చూడటం. ఇష్టాల కొరకు ఒకటేమో ఏ పదార్థమో తెలుసుకోవటానికి, రెండోదేమో ఉప్పు చూడటానికి, రుచి చూడటానికి, మూడవది ఏంటంటే ఇష్టాలు తెలుసుకోవటానికి రుచి చూడాలి. రుచి చూడకుండా మనం ఏమీ చేయలేం. మనం ఈ వచనం చదివి ఉంటాం కానీ రుచికి సంబంధించినటువంటి సంగతులు మనం తెలుసుకోలేదు. చాలామంది పదార్థాలను రుచి చూసి దాని భౌతికమైన స్వభావాన్ని చెబుతున్నాం, మంచిది. దేవునిలో ఉన్నటువంటి ఆత్మీయ గుణలక్షణాలను రుచి చూడటం ద్వారా కలిగేటటువంటి ఆత్మీయ అనుభూతిని చెప్పటం విషయంలో ఎంతమంది చెబుతున్నాం? దావీదు భక్తుడు చెప్పాడు, ఏమని చెప్పాడు? నేను నీ వాక్యమును ధ్యానించాను. కీర్తనల గ్రంథం 63వ సంకీర్తన, 63వ 4-5 వచనాలు. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో. చాలు. ఏంటంటే దావీదు భక్తుడు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు, అనగా దాన్ని రుచి చూచినప్పుడు ఆయనకి ఎలా అనిపించిందంట? క్రొవ్వు మెదడు దొరికినట్టుగా అనిపించిందంట. అంటే ఒక మనిషి అభిరుచుల్లో, ఇష్టాలలో క్రొవ్వు మెదడు కలిగించినంత తృప్తి మరొకటి కలిగించదు. మాంసాహార ప్రియులకి, శాకాహారులకు తీసిపాడండి. మాంసాహార ప్రియులకి మాంసం తినదానికంటే, లేకపోతే ఎండు మాంసం తినదానికంటే, పచ్చి మాంసం అన్నిటికంటే కూడా గమనించండి, క్రొవ్వు మెదడు దొరికినంతంట. అంటే చల్లబడిపోయిన తర్వాత తినేటటువంటి క్రొవ్విన మాంసం కూర గురించి నేను చెప్పట్లా. అది ఏమైపోద్ది? గడ్డగట్టేసేసి మనం తిన్నంటే చేతుల నిండా అంటేస్తుంది కదా, ఎల్లో కలర్ ఫ్యాట్ అంతా. కానీ అది వేడిగా ఉన్నప్పుడు ఆ ఫ్యాట్ ముక్కలు, మెత్తటి ఫ్యాట్ ముక్కలు తిన్నప్పుడు కలిగేటటువంటి ఆనందం జిహ్వకు కానీ, మాంసాహార ప్రియులకు ఇప్పుడు నోట్లో నాలుకలో
లాలాజలం ఊరుతా ఉండాలి మేబీ. మాంసాహార ప్రియులు అక్కడ ఉన్నారు, నాకు తెలుసు, కొంతమంది ఉన్నారు, పర్మనెంట్గా తెలుసు, మీకు అర్థమై ఉండాలి. ఆవిడకి క్రొవ్వినటువంటి ఫ్యాటీ మటన్ మనం వేడివేడిగా తింటున్నప్పుడు, నిజమే కదా, మీరు గమనించండి, ఎప్పుడైనా ఆ మాంసం తింటున్నప్పుడు కలిగే అనుభూతి దావీదు భక్తునికి మాంసం తిన్నప్పుడు కలగలేదంట. దేవుని వాక్యమును రాత్రివేళ పడుకునేటప్పుడు తింటుంటే, చదువుతుంటే, ధ్యానిస్తూ ఉంటే ఆయనకు అనిపించిందంట క్రొవ్వు. ఎందుకు రాశాడు అలాగ? ఆయన పోల్చాడు. ఎలా పోల్చాడు? ఒక మాంసాహార ప్రియుడు తన జీవితంలో మ్యాక్సిమం సంతృప్తి పడటానికి ఏ క్రొవ్వినటువంటి మాంసం తింటే పడతాడో, రెండవది మెదడు కూడా ఎంత సున్నితంగా ఉంటుందో. మనిషి మెదడు కాదండోయ్, చాలామందికి మనిషి మెదడు తినే స్వభావం ఉంటుంది. నువ్వు వద్దన్న మాట్లాడుతూనే ఉంటారు, విసిగించేస్తూ ఉంటారు. వాళ్ళు మెదడు ఈటర్స్ అనమాట. వాళ్ళు మనుషుల మెదడులు బాగా తింటారు, ఓపెన్ చేసి పుర్రిని తినేవాళ్ళు ఉంటారు. ఇట్లా కాదు. మనము గమనించండి, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆధ్యాత్మికంగా దావీదు భక్తుడు భౌతికమైనటువంటి విషయాల ద్వారా సంతృప్తి పొందుతున్న ఆ పోలికను తాను తన దేవుని మాట ద్వారా, వాక్కును ధ్యానించడం ద్వారా, దాన్ని అంటే తింటుంటేనంట ఆయనకి క్రొవ్వు మెదడు దొరికినట్టుగా ఉందంట. క్రొవ్వు మెదడు ఎంతమంది తిన్నారు? ఊరికి అడుగుతున్నా. క్రొవ్వు మెదడు. మిగిలిన పదార్థాల కంటే కూడా ఎక్కువ సంతృప్తి చెందలేదా మనం అప్పుడు? చాలా సంతృప్తి. నేనంటాను, వాటిని మించిన సంతృప్తి దేవుని వాక్కు మనకిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ద బెస్ట్ ఎగ్జాంపుల్ దావీదు మహారాజు. ఆయనే మరొక చోట అంటారు, కీర్తనలు 119లో 103వ వచనం చూడండి. 119వ సంకీర్తన 103వ వచనం. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నదంట. అంటే పోల్చుతూ వచ్చాడు అక్కడ. తేనె కంటే తీపిగా అంటే, తేనె కంటే తీపైన పదార్థాలు భూమి మీద ఉన్నాయా లేవా? హలో, తేనె కంటే తీపి అయిన పదార్థాలు భూమి మీద ఉన్నాయా లేవా? ఉన్నాయి, చాలా ఉన్నాయండి. తేనె కంటే తీపైన పదార్థాలు చాలా ఉన్నాయి. మీరు మామిడికాయ తినండి, మామిడికాయ జ్యూస్ వస్తే తేనె కంటే తీగా ఉంటుంది. అరటిపండు బాగా పండినటువంటి నాటుకాయ తింటే చాలా తీగా ఉంటుంది. సపోటా తింటే నాలుక జిహ్వ మనం పట్టలేనంత తీపిగా ఉంటుంది. అందుకే షుగర్లు నీవేవి తినొద్దన్నారు. సీతాఫలం ఎంత బాగుంటుందో, పనసతనలు ఎంత బాగుంటాయో, అవన్నీ కూడా మధుమేహ వ్యాధిగ్రస్తులకు దూరంగా ఉంచవలసిన పదార్థాలు. తేనె కంటే తీగా ఉంటుందంటే అర్థం ఏంటంటే, తేనెలో ఉన్నన్ని ఔషధ గుణాలు ప్రపంచంలో మరే పదార్థంలో కూడా లేవు. నీకు ఇన్స్టెంట్ పవర్, అప్పటికప్పుడు శక్తినిచ్చేటటువంటి పదార్థాల్లో అతి గొప్పదైనది తేనె. ఆయుర్వేద మెడిసిన్లో తేనె లేకుండా, తేనె కలపకుండా ఏ మందు తయారు చేయబట్టం నేను వినలేదు, చూడలేదు. తేనెతో చేదుగా ఉండేవి, ఒగరుగా ఉండేవి, పుల్లగా ఉండేవి, అన్నిటినీ కూడా తేనెతో రంగరించి తినమంటారు, పెట్టమంటారు, లంకణాలు చేయమంటారు. పని కట్టుకొని 2 రోజులు ఉపవాసం ఉండండి, కానీ నిమ్మకాయ రసం తేనె కలుపుకొని తాగండి. మీరు 3 పూటలు తింటే వచ్చే శక్తి మొత్తం కూడా ఆ తేనె జ్యూస్, ఆ రసం మీకు ఇస్తుంది అని చెప్తారు. దావీదు భక్తుని ఆలోచనలో తేనెను మించిన తీపి అంటే అది తాను వర్ణించలేనంత గొప్పది అంటున్నాడు. తాను వర్ణించలేనంత గొప్పది అన్నాడు. ఇంకొకటి కూడా తెలుసా మీకు ఇందులో? తేనె మోతాదు మించి కనుక మీరు తీసుకుంటే, తేనె ఒక స్పూన్, టేబుల్ స్పూన్, కిచెన్లో ఉండే టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్స్ పర్మిటెడ్. మీరు కనుక ఒక గ్లాసుడు తేనె తాగితే, ఒక పెద్ద మంచినీళ్ళు తాగే గ్లాసుడు తేనె తాగితే, సాయంత్రానికి సమాధి పెట్టి సిద్ధం చేయాలి. తెలుసా మీకు? ఎవరు ప్రయోగం చేయబాకండి. అబద్ధం చెప్పాడు మణిప్రకాష్, నేను తాగి చూస్తానని ఎవరైనా చేయబాకండి అలాంటివి. అంతే. అందువల్ల గమనించండి, మించినటువంటి రుచి అంటే అర్థం ఏంటంటే, దానికి మించిన ఆనందం నాకు మరెక్కడ కనపడట్లేదు. నీ వాక్యము మధురమైనది. అందుకనే గమనించండి, రుచికరమైనది మనకు అందుబాటులో ఉన్నప్పుడు దానిని రుచి చూడకుండా ఎవరు వదిలిపెట్టలేము. అది మనదైనప్పుడు. ఇందులో పరిమితులు ఉన్నాయి.
రుచికరమైనది ఎదట వాళ్ళకి చెందితే దాన్ని తీసుకొని తింటానంటే కుదరదు. పరిమితులకు లోబడి మనము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వనరులలో రుచికరమైన దాన్ని వదిలిపెట్టలేం. మీరందరూ ప్లాన్ చేసుకుంటారు, మనందరం ప్లాన్ చేసుకుంటాం. పోయిన వారం పలానా చోట తీసుకొచ్చామండి పార్సిల్, అబ్బాబ్బా ఎంత బాగా చేశాడో, నెక్స్ట్ వీక్ కూడా అక్కడే. ఎందుకని అలా అంటాం? మనం ఏ స్టాండర్డ్స్ ఉండాలని కోరుకున్నామో భోజన పదార్థంలో, ఆ స్టాండర్డ్స్ని వాడు మెయింటైన్ చేశాడు, రుచికరంగా చేశాడు. అందుకని అక్కడికే వెళ్ళాలి. ఎందుకు ఈ ఆలోచన? మనము రుచి చూసాము కాబట్టి దాన్ని విడిచిపెట్టలేము. అందుకనే దేవుడు పేతురు మొదటి పత్రిక మొట్టమొదటిది ఏంటంటే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ఈరోజున నేను మొదటి విషయాన్ని వదిలిపెట్టి రెండవ దానికి వెళ్ళే లోపుగా నేను ఒక మాట చెప్తాను మీకు. రుచి చూచినటువంటి వ్యక్తికే ఆ రుచి ఎలా ఉందో చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది. చాలామందికి అయిష్టమైన వాటిని దూరం పెట్టేసి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల థైరాయిడ్లు, రకరకాలైనటువంటి జబ్బులు తెచ్చుకుంటున్నారు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, దేవుడు కాలాలను నిర్ణయించారు, ఋతువులను నిర్ణయించారు, సృష్టి నిర్మించారు. ఏ ఋతువుల్లో ఏ ఫలాలు వస్తే వేటిని తింటే మన శరీరానికి కావలసినటువంటి పరిపూర్ణమైనటువంటి విటమిన్స్, మినరల్స్ అన్నీ అందుతాయో అలాగ దేవుడు ఒక నిర్మాణాత్మకంగా ప్లానెడ్గా సృష్టించారు ఆయన. అందువల్ల ఏ సీజన్లో వచ్చిన ఫలాలను కూడా మిస్ చేయకుండా అందరూ అన్ని సీజన్స్లో ఫ్రూట్స్ తినాలి. అలా వదిలిపెడితే నాకు అది ఇష్టం లేదు, ఇది ఇష్టం లేదు అని అనకూడదు. అప్పుడప్పుడు మనం అంటాం, ఇది నాకు వద్దు, నేను తిన్నంటే అప్పుడు అంటాం, నువ్వు రుచి చూస్తే కదా. అవునా, తినాలి కదా, ఒకసారి రుచి చూడాలి కదా, తిన్న తర్వాత కదా నీకు తెలిసేది అని మనం అంటాం కదా, కామన్గా అంటాం. తిన్న తర్వాత ఇది భలే ఉందిరా, ఇంకొకటి పెట్టు. బయట ఇడ్లీ తీసుకొస్తాం, 2 ఇడ్లీలు తినేసరికి పీకలు నిండిపోయినట్లుగా బేవ్ అనిపిస్తుంది. ఇంట్లో వండుతారు ఇడ్లీలు, ఒక వాయ్ అంటాం కదా, 6 ప్లేట్లు ఉంటాయి, 6 4 24 ఇడ్లీలు ఉంటాయి. ఒక్కడే తినేసి వెళ్ళిపోతాడు, బేవమని కూడా అన్నారు. ఎందుకని రుచి. ఈ రోజున నేను అంటున్నాను, నీవు దేవుని సన్నిధిని ఇష్టపడలేదంటే, దేవుని వాక్యాన్ని చదవటం ఇష్టపడలేదంటే, దేవుని పాటలు ఇష్టపడలేదంటే, దేవునిలో ఉన్నటువంటి ఆ కరుణను, జాలిని, కటాక్షాన్ని, ప్రేమను, ఆప్యాయతను, అనురాగాలను నీవు అనుభవించడానికి ఇష్టపడట్లేదంటే నీవు దేవుని రుచి చూడలేదు ఉత్తముడని. అబద్ధమండి, మేమందరం దేవుని ఉత్తముడని రుచి చూచామండి. రుచి చూస్తే ఆ రుచిని నీవు ఎంతగా అనుభవిస్తున్నావు, ఆ రుచిని ఎంతమందికి పరిచయం చేశావు. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. చాలా ప్రాముఖ్యమైన సంగతి. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకో. చూడండి, రుచి చూచిన వాళ్ళు దానిని గూర్చి దావీదు భక్తుడు ప్రకటించినట్లు ఎవరూ ప్రకటించటం లేదు. దౌర్బల్యం. రుచి చూడని వాడు, లోకములో రుచి చూడని వారు యెహోవా ఉత్తముడని, దేవుడని, రక్షకుడని, సృష్టికర్తయని, కనికర సంపన్నుడని, పాలించేవాడని, పోషించేవాడని, దీవించేవాడని రుచి చూడని వారు, బైబిల్ తెలియని వారు దేవునిని గూర్చి దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. దేవునిని గూర్చి ఏమీ తెలియని వారు, రుచి చూడని వారు, వాక్యం చదవని వారు, పరిశుద్ధతలో కాలు మోపని వారు, వీళ్ళంతా కూడా దేవుని గురించి చెప్పేస్తున్నారు. ఏం చెప్తున్నారు? పచ్చి బూతులు చెప్తున్నారు. పరిశుద్ధ గ్రంథంలో లేనివి చెప్తున్నారు, సొంతవి కల్పించి చెప్తున్నారు. అలా రాసేశారు, ఇలా రాసేశారు అంటున్నాడు. వాళ్ళకి ఏమీ తెలీదు. వాళ్ళు మూర్ఖులు కనుక ఇది కరెక్ట్ కాదు మీరు చెప్పేది అని మనం అన్నా కూడా మీరు మీ మతాన్ని బలపరచుకోవడానికి సమర్థించే మాటలు చెప్తున్నారు అంటారే కానీ, ఆర్ఆర్కే మూర్తి గారంట ట్రాన్స్లేట్ చేయటానికని ప్రయత్నం చేస్తే యోహాను సువార్త దగ్గరికి వచ్చేసరికి బైబిల్ ఆయన చదవటం మొదలు పెడితే ఆయన్ని బైబిల్ చదవటం మొదలుపెట్టిందట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనల్ని బైబిల్ చదివిందా? దేవుని మాట మనల్ని చదివిందా? మనం యేసయ్యను రుచి చూచి తెలుసుకున్నామా? ఆయన గుణలక్షణాలను ఒక్కసారి రుచి చూచావో నేను కూడా అలానే మారిపోతాను అనుకుంటావు, నేను కూడా అలానే మారిపోవాలనుకుంటావు. యెహోవా ఉత్తముడని రుచి చూచిన తర్వాత నీ అనుభవాన్ని చెప్పు, భలే ఉంటుంది. ఎందుకని భలే ఉంటుంది అంటానంటే, ఒక పదార్థాన్ని రుచి చూసినప్పుడు నేను ఒక రకంగా చెబుతా దాని గొప్పతనాన్ని, ఆమెన్ రావు గారు ఇంకో రకంగా చెప్తారు, రమేష్ గారు ఇంకో రకంగా చెప్తారు,
గుడ్డివారంట నలుగురు ఏనుగు పాదాన్ని పట్టుకోనంట, అరే ఇది పెద్ద స్తంభంలాగా ఉందానని ఒకడంటే, ఇంకొకటి నలుగురు 4 రకాల జవాబులు చెప్పారంట. ఒక ఏనుగు కాలనే, ఏనుగు తోకనా ఏనుగు తొండాన్నా, ఒక్కొక్క దాన్ని పట్టుకొని ఒక్కొక్క పేరు చెప్పారంట. ఏది నిజం కాదంట. మనది అలా కాదు. ఆడవాళ్ళు వంటలు చేసే వాళ్ళకి ఒక పదార్థం చూపిస్తే వాళ్ళు చెప్పేటటువంటి రిజల్ట్ వేరు ఉంటుంది. మగవాళ్ళు వంటలు చేసేవాళ్ళు చెప్తే ఏది నచ్చదు వాళ్ళకి. అందువల్ల యెహోవా ఉత్తముడని నువ్వు రుచి చూచి తెలుసుకొని నీ అభిప్రాయాన్ని చెప్పు, భలే ఉంటుంది. రెండవది చూస్తే ప్రభువు దయాళుడని రుచి చూశాడు చెప్పాలట. దయాళుడంటే దయ చూపించటంలో సమృద్ధి కలిగిన వాడు. అందుకే నేను పాట రాశా, దయా సమృద్ధికి నిలయమైన స్వామి, దయా సమృద్ధికి నిలయమైన స్వామి, కరుణా సంపన్నత నిధివి నీవని గానమాలపించుచు ధ్యానములో మునిగెదా, స్వరమండలములతో నాట్యములో గడిపెదా. దయకు సమృద్ధికి నిలయమైనటువంటి వాడని మనము రుచి చూసి తెలుసుకోవాలి. ప్రభు దయాళుడు. దయాళుడు అంటే ఏంటండి? ఎంత విసిగించినా, ఎంత తిరుగుబాటు చేసినా, ఎంత వ్యతిరేకంగా ప్రవర్తించినా ఆయన మన మీద దయ చూపించటం మానుకోడు. అంత దయాళుడు. దేవునికే మహిమ చెల్లును గాక. ఎలా వదిలిపెడతామండి అంత దయగలిగిన దేవుణ్ణి? మనము దారి తప్పి ప్రవర్తిస్తుంటే తల్లిదండ్రులకే విసుగొచ్చేసి, పోరా నువ్వు ఉండటానికి వీల్లేదు, నా కళ్ళ ముందు కనపడదని త్రోసేసేటటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ, అంతకంటే ఘోరంగా దేవుని ఎడల మనం ప్రవర్తించినా కూడా దేవుడు ఏం చేస్తున్నారంటే మనల్ని తన దయాళుత్వము చేత మనలను కాపాడుతున్నాడు. ఆ దయాళుత్వాన్ని మనం ఎన్నిసార్లు రుచి చూసాం? ఎన్నోసార్లు రుచి చూసాం కదా. ఆపదల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ప్రాణ సంకట పరిస్థితుల్లో, అత్యవసర పరిస్థితుల్లో ఆయన ఆదుకున్నారు. తండ్రిలా ఆదుకున్నారు, అన్నలా ఆదుకున్నారు, భార్యలా ఆదుకున్నారు, భర్తలా ఆదుకున్నారు, స్నేహితునిలా ఆదుకున్నారు. అందుకని పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూసినప్పుడు, ప్రభువు దయాళుడని రుచి చూడండి. రుచి చూస్తే, అలా రుచి చూసినందువల్ల ఆయన దయను నీవు అనుభవించడం కాదు, లోకానికి కూడా నువ్వు ప్రకటిస్తావు. రుచి చూసినప్పుడు భలే ఉందని చెప్పడానికి నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి? చెప్పాలి. చెప్పకుండా నువ్వు అనుభవించిన రుచిని లోకానికి ఎలా తెలియజేయగలవు? దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. ఇదిగో దేవుని ప్రేమ ఎలా ఉంటుంది, నేను అనుభవించా, మీరు కూడా అనుభవించండియా అని పేడలో ఆహారం వేస్తే దాన్ని తీసుకొని తింటూ మాట్లాడి రాసినటువంటి పాటట. దేవునికి స్తోత్రం. అనుభవాలను నీవు అనుభవించి ఊరుకోవటం కాదు, ఆ రుచి చూచిన అనుభవాలను, దేవుని దయాళుత్వాన్ని లోకానికి ప్రకటించాలి. సిలువలో మరణించాడండి యేసయ్య. అంటే దేవాది దేవుడే నరావతారిగా భూమి మీదకి వచ్చి మన పాప పరిహారార్థమై సిలువలో బలియాగంగా అర్పించబడ్డాడే. అందులో ప్రేమ కనబడుతుందా? నేను అనుభవించా, రుచి చూచి తెలుసుకున్నా. నీవు కూడా అనుభవించు. దేవుని ప్రేమ ఇదిగో అనుభవించి తెలుసుకోవాలి, దయాళుడని తెలుసుకోవాలి. ఇప్పుడు కనుక మనము దేవుని రుచి చూచి తెలుసుకుంటే కలిగేటటువంటి మార్పు ఏంటి అనేటటువంటిది మనకు పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయంలోంచి 1 నుంచి 3 వరకు ఉన్న వచనాల్లో మనకు అర్థం ఉంది. ఒకసారి చదవండి, మైక్ తీసుకొని ఎవరైనా. ప్రభువు దయాళుడని. అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. పరిశుద్ధ గ్రంథాలు లేని వాళ్ళు స్క్రీన్లో చూస్తూ, డిస్ప్లే చూస్తూ వచనం వెంబడి వచనం, పదం వెంబడి పదం అనుసరించాలని కోరుతున్నాను. చదవండి ఒకసారి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును. చూడండి, ప్రభు దయాళుడని రుచి చూస్తే, చూచిన వెంటనే ఆ మార్పు జరగాలి. ఏంటా మార్పు జరగాలంటే సమస్తమైన దుష్టత్వము. చూడండి, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాల
పాలను అపేక్షించుడి. ఆ పాలను అపేక్షించుడి. ఏం చేసామంట? దేవుడు దయాళుడు అని మనం రుచి చూచి తెలుసుకున్న తర్వాత ఈ మార్పులు జరగాలట. ఏ దైవజనుడు, ఏ ప్రవక్త, వక్త వివరించక్కర్లా. స్పష్టంగా పేతురు భక్తుడు రాస్తున్న మాటలు ఏమంటున్నాడు? మీరు గనుక దయాళుడని దేవుని రుచి చూచి ఉన్న ఎడల అప్పుడు మీరు చేయాల్సిన పనులు, రావలసిన మార్పులు, ప్రకటించవలసిన సంగతులు ఏంటంటే, మొదటిది ఆయన ఏమంటున్నాడు? సమస్తమైన దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి. ఫస్ట్ స్టెప్. దేవుడు దయాళుడని రుచి చూసామా లేదా? ఫస్ట్ స్టెప్. రెండవది, రుచి చూసినట్లయితే, ఆ అనుభూతి నీకు ఉన్నట్లయితే, దావీదు భక్తుని వలె మొదట చేయవలసింది దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి. దావీదు భక్తుడు దుష్టత్వంలోనికి వెళ్ళాడు, బత్షెబతో పాపం చేశాడు. నాతాను ప్రవక్త వచ్చి హెచ్చరిక చేశాడు. ఎక్కడ వెనకాడలేదు. ఉన్న పాటున తన పరుపు తేలునంతగా ఆయన పశ్చాత్తాపడి దేవుని సన్నిధి దుఃఖపడ్డాడు. దేవుని సన్నిధిలో ఆయన క్షమాపణ పొందుకున్నాడు. సమస్త దుష్టత్వాన్ని విడిచిపెట్టాడు. సమస్తం అంటే ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఉన్నవి అన్నీ విడిచిపెట్టాలట. తర్వాత సమస్తమైన కపటాన్ని విడిచిపెట్టాలి. కపటం పోదు మనలో. బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి కదండి. ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఏబి పాజిటివ్, బి పాజిటివ్, ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయిగా. ఆయా బ్లడ్ గ్రూప్స్ ప్రకారంగా ఆ మనుషుల వ్యక్తిత్వాలు, స్వభావాలు వేరువేరుగా ఉంటాయట. ఇందులో కపటం అనేటటువంటిది పోట్ల ఎవరిలో కూడా, అందరు 4 గ్రూపుల్లోనూ ఉంటుంది, 5 గ్రూపుల్లోనూ ఉంటుంది. అదే కపటం. కపటం అంటే ఏంటి? కపటం అంటే ఏమోనా? కపటం అనేసరికి మనలో మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడేటటువంటి స్వభావం. మనసులో ఒకటి ఉంచుకొని వీడిని అంతు చూడాలి, భలే ఉన్నావు బ్రదర్ అని. మనసులోనేమో వీడు అంతు చూడాలి అనుకోండి, భలే ఉన్నావు బ్రదర్. కపటోపాయాలు అంటారు చూసారా? అంటే ఏంటి? ఎదటి వాడిని కీడు చేద్దామనేటటువంటి ఆలోచనల మీద ఆలోచనలు చేయటం, దుష్టత్వము, కపటమైనటువంటి సమస్త కపట. వేషధారణ అంటున్నాడు మళ్ళీ. వేషధారణ అంటే ఏంటి? జీవితంలో నటించడం, సినిమాలో నటించడం, నాటకాల్లో నటించడం, షార్ట్ ఫిల్మ్స్లో నటించడం కాదు, జీవితంలో నటించడం. ఒకళ్ళు అన్నారు, భలే నన్ను ఆకర్షిస్తుంది ఆ మాట. ఏమండి, నిద్రపోయేవాడిని లేపగలం కానీ నటించేవాడిని లేపలేమన్నారు ఒకడు. నిద్ర నటించేవాడిని లేపలేమట. వాడికి తెలుసు కొడుతున్నా సరే అంటూ ఉంటాడు. కొత్తగా సొల్లు గారుస్తున్నట్టు నటించడం, అలసిపోయినట్టు నటించడం. వేషధారులు. అసూయలు. ఎదటివాడికి డబ్బులు వచ్చినా, ఉద్యోగాలు వచ్చినా, పిల్లలు కలిగిన, నాకు ఉన్నా సరే అసూయ. లేనివాడు అసూయ పడుతున్నాడంటే అదేదో అనుకోవచ్చు. ఉన్నవాడు కూడా నీ ఎదటివాడు కొద్దిగా నీకంటే ఎక్కువ కలిగితే అసూయ. అది దేవుడు దయాళుడని రుచి చూసిన తర్వాత ఈ గుణలక్షణాలు ఉండటానికి వీలేదంటున్నాడు నిర్దాక్షిణ్యంగా. పేతురు భక్తుడు చాలా స్ట్రాంగ్గా ఖండిస్తాడండోయ్, చాలా స్ట్రాంగ్, బతిలాడరు. ఆ తర్వాత సమస్త దూషణ మాటలు. ఒక వ్యక్తిని కనుక మనము పదే విసిగించి రెచ్చగొట్టండి, వాడిలో ఉన్నటువంటి నేల మట్టుకు తగ్గించుకొని దీనుడు లోపల నుంచి ఒక రాక్షసుడు బయటకు వస్తాడు. దే అని లేచిపోతాడు. ఓ ఢామ్ డూమ్ అని అల్లకల్లోలం చేసేస్తాడు. అందుకని నేను అంటాను, దేవుని దయాళుత్వం రుచి చూసినటువంటి మిమ్మలను విసిగించేటటువంటి వ్యక్తి ఒకళ్ళని పెట్టుకోండి. ఎవరినైనా ఎంతవరకు విసిగించే వ్యక్తినంటే, నీలో రాక్షసుని బయటికి లాగేటంత విసిగించే వ్యక్తిని పెట్టుకోండి ఎదురుగా. భార్య అయితే మంచిదే, తొందరగా విడాకులు తీసుకోవచ్చు. భర్త ఈ మాట చెప్తే ఒక మాట మొన్ననే నేను చదివాను, అది చెప్పాను కొంతమందికి. ఒక భార్య అంట లాయర్ గారి దగ్గరికి వెళ్ళి, లాయర్ గారు మా ఆయనకి నాకు విడాకులు జరిగినాయి కదండి, విడాకులు రద్దు చేయాలంట. అదేంటమ్మా, ఇద్దరు కలిసి వచ్చి విడాకులు తీసుకున్నారు కదమ్మా, ముఖ్యంగా నువ్వే ఎక్కువగా విడాకులు తీసుకోవటానికి ప్రోద్బలం చేసావు కదమ్మా అంటే ఆవిడ అందంట, మా ఆయన ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నాడండి అందంట. అంటే ఏంటి, వాళ్ళ ఆయన బాధపడుతూ ఉండటం ఆవిడకి ఇష్టం. ఆ బాధలో ఇంకా స్థిరపరచేసింది అతన్ని. ఎందుకని విడాకులు ఇచ్చేసి
వాడు ఇప్పుడు బాధలో కొనసాగటం ఈవిడికి బాధగా ఉంది. అందుకని ఇప్పుడు ఏం చేయాలి? వాడు సంతోషంగా ఉండకూడదంట. అందుకని ఏం చేస్తారు? మళ్ళీ ఈవిడ వెళ్ళి మళ్ళీ ఏం చేయాలి? వాడుకున్న సంతోషం మొత్తాన్ని చెడగొట్టాలి, పాడు చేయాలంట. లాయర్ గారికి నవ్వు వచ్చిందంట. అమ్మో, ఇంత దారుణమైన ఆలోచనలు చేస్తున్నావా నువ్వు? అంటే నీ భర్తను మళ్ళా బాధ పెట్టడానికి నువ్వు మళ్ళా విడాకులు రద్దు చేయాలనుకుంటున్నావా? ఆశ్చర్యంగా కొంతమంది ఉంటారు ఇలాంటి వాళ్ళే. ఏంటంటే సమస్త దూషణ మాటలు. ఏమండి, పూర్తిగా కడగబడిన పాత్రలో మలినం ఉండదు. పూర్తిగా కడగబడిన పాత్ర తిరిగి వండటానికి ఉపయోగపడుతుంది. తిరిగి శ్రేష్ఠ పదార్థాలను సిద్ధపరచడానికి కడగబడిన పాత్రలు ఉపయోగపడతాయి. మలినం ఉండదు, దుర్గంధం ఉండదు, చెడు ఉండదు, క్రిములు ఉండవు. అప్పుడే చెక్ చేసుకొని దాన్ని పాత్రనప్పుడు అన్నం వండుతాం, మనం కూరలు వండుతాం. మలినము, మురికి, గత దినం తాలూకు వంట తాలూకు మలినాలు, విసర్జించబడిన పదార్థాలు పాత్రలో ఉన్నప్పుడు ఏ స్త్రీ అయినా పురుషుని వంటలు వండుతారమ్మా? జ్యోతి, వండుతారా? ఎందుకని వండరు? అది విషంగా మారిపోద్ది, ఫుడ్ పాయిజన్ అయిపోద్ది, హాస్పిటల్లో పడతారు అందరూ. సమస్తమైన దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారు ఉండాలట. దేవుని వాక్యం అనే పాలన అపేక్షించాలట. అలా అపేక్షించటంలో ఏమి దాగి ఉందంటే దేవుని దయాళుత్వమును రుచి చూచిన అనుభవం. దేవుని దయాళుత్వమును రుచి చూచినటువంటి అనుభవం. అందుకని అటువంటి దేవుని దయాళుత్వమును, దేవుని ఉత్తమత్వమును రుచి చూచిన మనుషులలో మార్పులు వస్తాయి. ఏమిటా మార్పులు? ఇవన్నీ మనం మార్చిన తర్వాత కొన్ని మళ్ళీ ఉన్నాయి. స్టెఫన్ ఉన్నాడు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 60వ వచనంలో చూస్తే స్టెఫన్ ఉన్నాడు, యవనస్తుడు. దేవుని సువార్త నిమిత్తమై ఏమైపోయాడు? హతసాక్షి అయిపోయాడు. దేని కొరకు? దేవుని ప్రేమను రుచి చూశాడు. దేవుని ప్రేమను రుచి చూసినటువంటి స్టెఫన్ ఏమైపోయాడు? హతసాక్షి అయిపోయాడు. నీవు దేవుని దయాళుత్వమును, దేవుని యొక్క ఉత్తమత్వమును, దేవుని ప్రేమను, దేవుని కనికరమును, దేవుని త్యాగమును, దేవుని మరణమును, దేవుని శ్రమలను, దేవుని పునరుత్థానమును నీవు ఇష్టపడితే, నమ్మితే, కోరితే దేవుని కొరకు ఏమైపోతావు తెలుసా? ఏమైపోతావు? హతసాక్షి. పౌలు భక్తుడు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నేను అనుకుంటాను స్టెఫనును చూసి ప్రేరణ పొంది ఉంటాడు. స్టెఫను చనిపోయిన తర్వాత స్టెఫను చావుకు సౌలు సమ్మతించాడని రాయబడింది. దమస్కు గేటు దగ్గర సంధించబడిన తర్వాత, ఎన్కౌంటర్ జరిగిన తర్వాత స్టెఫను త్యాగాన్ని గుర్తు చేసుకోకుండా ఉంటాడు ఆ పౌలు భక్తుడు అంటా నేను. స్టెఫను అంటే యవనస్తుడు, నాలాగా పండితుడు కాదు, హతసాక్షి అయిపోయాడే. నేనేమైపోవాలి? అలా ప్రేరణ పొంది బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అనుకున్నాడు. యోసేపును చూచినప్పుడు పాత నిబంధనలో పొతీఫరు భార్య పాపము కొరకై శోధించినప్పుడు అక్కడి నుంచి ఏం చేశాడు? పారిపోయాడు. దేవుని పరిశుద్ధత కొరకై, దేవుని ద్వారా, దేవునిలో పరిశుద్ధుడిగా ఉండే విషయంలో తాను ఏమాత్రం వెనుకంజ వేయలేదు. ఆ విషయం ఆదికాండం 39:12 చూస్తాం. దానియేలు భక్తుని గురించి చూసినప్పుడు దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో ఎన్ని సమస్యలు వచ్చినా సరే తాను దేవుని సన్నిధిలో యెరూషలేము తట్టు తిరిగి మోకరించి రోజుకు 3 మార్లు ప్రార్థన చేయటం మానేవాడు కాదు. దేవుని ప్రేమను రుచి చూసిన తర్వాత దేవుని కొరకు చావుకైనా సిద్ధమవుతాము, పాపం నుంచి పారిపోతాము. సమస్యలు వచ్చినప్పుడు కూడా దేవుని విడిచిపెట్టకుండా ప్రార్థనా జీవితంలో ముందుకు వెళతాము. విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు ప్రభువును ఒక అమూల్యమైన వ్యక్తిగా నీవు ఇష్టపడతావు. చివరిగా ఏంటంటే హెబ్రీ పత్రిక చివరి వచనంగా హెబ్రీ పత్రిక చూడండి, 6వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా
మరలా సిలువ వేయుచు దేవుని కుమారుని మరల సిలువ వేయుచు బహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు బాహాటముగా ఆయనను అవమానపరుస్తున్నారు కాబట్టి మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. అంటే పౌలు భక్తుడు కొంతమందిని ఉమ్మి వేసినట్లుగా వదిలేశాడంట. ఎవరు వాళ్ళు? అలెగ్జాంద్రు అనే కంచరవాడు అనేవాడు. వాడి ద్వారా చాలా కీడు జరిగిందని వాడిని ఏం చేస్తారంట, సాతానుడికి అప్పగించేసి ఉమ్మి వేసేసి వదిలిపెట్టేస్తున్నారట. దేవుడు ఎంతసేపు చూస్తారండి? ఎంతకాలం చూస్తారు? ఎంతకాలం గమనిస్తారు? దేవునికి ఎంత ప్రేమ ఉందో మనం అవిధేయులుగానే ఇంకా కొనసాగితే అంత ఉగ్రత ఆయన దగ్గర నుంచి వస్తుంది. దాని ముందు మనం తాళలేము. ఆయన ప్రేమ ముందు ఏమైనా చేయగలమేమో కానీ ఆయన ఉగ్రత ముందు మనం తాళలేము. అందుకని యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి, యెహోవా దయాళుడని రుచి చూచి తెలుసుకోండి. దావీదు భక్తుని వలె, స్టెఫను వలె, దానియేలు వలె, యోసేపు వలె. ఈ రోజున నీ గురించి పలానా విశ్వాసి వలె అని మన గురించి చెప్పగలిగితే ఎంత ధన్యత. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, అందరూ లేచి నిలబడదాం. ఈ రోజుకైనా సరే ఇప్పటికే దేవుణ్ణి ఉత్తముడని, ఇప్పటికే దేవుణ్ణి దయాళుడని మీరు రుచి చూచి ఉన్నట్లయితే తిరిగి లోకంలోనికి వెళ్ళొద్దు. ఆ దేవాది దేవుని సన్నిధిని అనుభవిస్తూ ముందుకు కొనసాగాలని నేను కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా ప్రభువా, మీరు దయాళుడని రుచి చూసిన తర్వాత కూడా లోకం వైపు మేము వెళ్ళటం అది భ్రష్టత్వానికి సూచన కనుక తిరిగి మరలా మీ వైపు వచ్చి మీ ఉత్తమత్వాన్ని రుచి చూసి, దయాళుత్వాన్ని రుచి చూసి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా, నీ సారూప్యతలను మార్చబడిన బిడ్డలుగా కొనసాగినట్లు కృప చూపించమని నజరేయుడని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.